గల్ఫ్ న్యూస్ కు స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది. నకిలీ యూనివర్సిటీ డిగ్రీని ఉపయోగించి విద్యుత్ మరియు నీటి అథారిటీలో 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తికి హై క్రిమినల్ కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. విద్యా మంత్రిత్వ శాఖతో ఆ వ్యక్తి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీని ధృవీకరించాలని అథారిటీ కోరినప్పుడు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ యూనివర్సిటీ నకిలీదని, ఏ అధికారిక సంస్థతో గుర్తించబడలేదని దర్యాప్తులో తేలింది. నకిలీ డిగ్రీ ఆధారంగా ఆ వ్యక్తి 2010లో సర్వీసులో చేరాడు. 2023 వరకు ఆ వ్యక్తి ఉద్యోగం పొందడానికి మరియు కాంట్రాక్టులను పునరుద్ధరించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీ డిగ్రీని ఉపయోగించాడని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. నకిలీ సర్టిఫికెట్ ను ఉపయోగించినందుకు కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.